ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలకు చెందిన వాయువ్య పసిఫిక్ సముద్ర జలాలు గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సముద్ర జలాల్లో సాధారణం కంటే ఈ ఏడాది 0.5 డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. దీని ప్రభావం సముద్ర జీవులపై తీవ్రంగా పడింది. మొత్తం 4 కోట్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కాయి. ఈ ప్రాంతంలోని అరుదైన కోరల్ రీవ్స్ కూడా ప్రమాదంలో పడ్డాయి. ఇండోనేషియాలోని న్యూగినియా దీవుల్లో ఉన్న ఏకైక హిమానీ నదం సగం కరిగిపోయింది. ఈ ఏడాది ఎండలు ఇట్లాగే కొనసాగితే ఇది పూర్తిగా కరిగిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు సముద్ర మట్టాలు కూడా వేగంగా పెరిగిపోతుండటంతో ఈ సముద్ర తీరానికి 1/2 కిలోమీటర్ పరిధిలో నివసించే ప్రజలు త్వరలోనే నిర్వాసితులుగా పొట్ట చేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ ప్రాంత జనాభాలో సగానికి పైగా ఈ వాయువ్య తీర ప్రాంతాల్లో నివసిస్తుండటం గమనార్హం.